అది కూడా నువ్వెంత చెప్పినా వినకుండా. సీమంతం చేసుకోవడం ఒక వరం, కానీ నేనెప్పుడు అశ్విన్ని అడగలేదు తులసి. నువ్వు అడగకుండానే అత్తయ్య 10 మంది 10 రకాలుగా అనుకుంటారు, పరువు పోతుంది అని చెప్తున్నా వినకుండా సీమంతానికి ఏర్పాట్లు చేస్తున్నాడా? అసలు తన రక్తమే కాని బిడ్డకు ఈ హంగు ఆర్పాటాలు ఎందుకో అని అడుగుతుంటే మాటైనా వింటున్నాడా? అంతలా మాయ చేశారు ఈవిడిగారు. అమ్మా ఆనంది, నువ్వైనా వాడితో చెప్పాలి కదా. వాడేదో ఆవేశంలో సీమంతం చేద్దామని ఏర్పాట్లు చేస్తుంటే ఇది నీ బిడ్డ కాదు, కనీసం ఎవరి బిడ్డో కూడా తెలీదు. అలాంటిది నువ్వు సీమంతం చేయడమేంటని వాడికి అర్థమయ్యేలా చెప్పాలి కదా. అత్తయ్య, అర్థమైంది. రేపు సీమంతానికి వచ్చిన 10 మంది 10 రకాలుగా అంటుంటే ఆ మాటలు విని నువ్వు తట్టుకోగలవా? నీ మనసు ఎంత నొచ్చుకుంటుంది చెప్పు. అమ్మా, నువ్వు వదినకి సపోర్టా ఆంటీనా? ఏంటే? అదే అడుగుతున్నాను. ఒకసారి తిడతావు, ఇంకోసారి ప్రేమ చూపిస్తావు. ఎప్పుడు ఎలా ఉంటావో కనీసం నీకన్నా అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థం అవుతుంది, మీకే అర్థం కావడం లేదు. చూడానంది, నీకు చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. నాకు లోపల పనుంది. రా తులసి. వదిన, నువ్వేం పట్టించుకోకు. నువ్వు ఆనందంగా ఉండాలనే కదా అన్న ఇదంతా చేస్తున్నాడు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ పని నేను చేస్తాను. అది కాదు ప్రసన్న. ఏది కాదు, నువ్వు వెళ్ళొదినా. మల్లెపూల మాల నీ కోడలు సీమంతం కోసమా? నాకేం పనిలేదనుకున్నావా? నీకింక వేరే దారి లేదు కదా. ఏంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు? నేను కాదత్తయ్య, నీ కొడుకే అర్థం పర్థం లేని పనులు చేస్తూ నలుగురిలో ఈ ఇంటి పరువు తీస్తున్నాడు. ఏం చేశాడు? నీకింకా ఆ శుభవార్త చేరలేదా అత్తయ్య? పాపం. అయినా నీ చుట్టుపక్కల చాలా జరుగుతున్నాయి కదా, ఎన్నని తెలుస్తాయిలే. ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా సూటిగా ఏమైందో చెప్పవే తల్లి. నీ కొడుకు ఇంటింటికి వెళ్ళి వెళ్ళి ఎహే చెప్పవే. అబ్బా, నా నోటితో నేను చెప్పలేనత్తయ్య. ఒసేయ్, నువ్విలా కామాలు పెట్టుకుంటూ చెప్తే నేను కోమాలోకి వెళ్లేలా ఉన్నానే. దయచేసి నాకు బీపీ పెంచకుండా ఏం జరిగిందో చెప్పవే. రేపు నా భార్య ఆనందికి సీమంతం జరగబోతోంది. మీ అందరూ తప్పకుండా వచ్చి ఆనందిని, తన కడుపులో బిడ్డని ఆశీర్వదించి వెళ్ళండి అని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలవడానికి వెళ్ళాడు. పిలుపులకి బావ. ఏంటి, వాడు సీమంతం పిలుపులకు వెళ్ళాడా? తెలుగులోనేగా చెప్పాను, మళ్ళీ వెళ్ళాడా అని ఎందుకు సాగతిస్తున్నావు? చిచిచి, వాడు పిలుపులకు వెళ్ళడమేంటే? అయ్యో, నాతో వాడు ఊరికే అన్నాడనుకున్నాను కానీ ఇలా చేస్తాడనుకోలేదే. అయితే నిజంగానే వెళ్ళాడా? వెళ్ళాడు అత్తయ్య, వెళ్ళాడు. చీర కట్టుకోవడం ఒక్కటే తక్కువ. చిచ్చిచి, అసలు ఎందుకే వాడు ఇలా చేస్తున్నాడు? అదంతా ఆనంది ట్రైనింగ్ అత్తయ్య. ఎంత ట్రైనింగ్ అయితే మాత్రం మరీ ఇంతలా దిగజారిపోతాడా? బావ పిలుపులకు వెళ్ళినప్పుడు కూడా చాటుగా కొంతమంది ఇదే మాట అన్నారంట. అంటారే, ఎందుకనరు? ఈ వెధవ చేసే పనులకి నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. కానీ ఆనంది మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు? ఎందుకేంటత్తయ్య, రేపు మన ఇంట్లో జరగబోయే ది గ్రేట్ ఆనంది సీమంతానికి గెస్ట్లు అందరూ వస్తున్నారు కదా. ఇంటి పక్క వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, నీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రేపు వచ్చి మన ఇంట్లోనే స్టే చేస్తారు. ఏంటి నువ్వు చెప్పేది? బావే కదిలి వెళ్ళాక కాలనీ ఆడవాళ్ళు కదలకుండా ఎలా ఉంటారు అత్తయ్య? బావ ఫేస్ ని కాస్త డల్ గా పెట్టి అడిగేసరికి మేము సైతం అంటూ ఆడవాళ్ళందరూ రేపు ఆనంద సీమంతానికి వస్తామని మాట ఇచ్చారంట. మాట కూడా ఇచ్చేసారా? భలే ఫ్రెండ్స్ అత్తయ్య నీ ఫ్రెండ్స్. నీ మీద కంటే బావ మీదే ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. గ్రేట్. అసలు వాళ్ళని వీళ్ళని కాదత్తయ్య, నిన్ను అనాలి. నేనేం చేశానే? కంపెనీకి వెళ్తున్న కొడుకు
పని మాత్రమే చేస్తున్నాడా, పులిహోర కలుపుతున్నాడా అని ఆరా తీయొద్దు. అలా ఆరా తీసి బావని అదుపులో పెట్టొద్దు. అబ్బో చెప్పొచ్చింది పెద్ద వయ్యారి. అసలు నీకే టాలెంట్ ఉంటే ఆనంది గర్భవతని దాని అక్క పెళ్లిలో తెలిసినప్పుడే వాణ్ణి లాక్కుని తీసుకెళ్లి ఏ గుళ్ళోనో రిజిస్టర్ ఆఫీస్లోనో వాడితో నువ్వు తాళి కట్టించుకునేదానివి కదే. నాకా చచ్చు తెలివితేటలు లేవు. నువ్వు నన్ను దెప్పి పొడుస్తున్నావా? పోవే పో. జరిగిన దానిలో నీ తప్పు ఉంది, నా తప్పు ఉంది. ఇప్పుడు తప్పు ఒప్పుల గురించి మాట్లాడటం మానేసి రేపు ఎలాంటి తప్పు జరగనివ్వకుండా చేయాలి. అంటే అదే ఆ దిక్కుమాలిన ఆనంది సీమంతం జరగనివ్వకుండా చేయాలి అంటున్నాను. ఏదో ప్లాన్ చెప్పావు కదే, అది అమలు చేయి. ఎంతసేపు నేనే చేయాలా? సైడ్గా నువ్వు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు కదా. నువ్వేదో పొడి చేస్తావని చెప్పావుగా, ముందది పొడిచి చూపించు. అది ఫెయిల్ అయితే నేను రంగంలోకి దిగుతాను. ఏం చేస్తావు అత్తయ్య? చెప్పను. నాకు కూడా చెప్పవా? నీకే చెప్పను. ఎందుకు? చెప్పిన ప్రతిసారి ఏదో ఒక తింగర్ పనిచేసి నువ్వు ఇరుక్కోవడమే కాకుండా నన్ను కూడా ఇరికిస్తున్నావు. అందుకే చెప్పను, చేసి చూపిస్తాను. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అశ్విన్? వావ్, సారీ సూపర్ గా ఉందిరా కదా. ఇంతకీ ఎవరికిరా? ఇంకెవరికి? మీ వదినకి. ఇది ఇవాళ కట్టుకోవడానికి కాదు, రేపు సీమంతంలో కట్టుకోవడానికి. శారీ సెలక్షన్ కూడా అయిపోయింది. ఈవిడ కట్టుకొని తిరగడమే ఇంకా లేటు. రేపు నువ్వు ఈ చీర కట్టుకుని ఈ గాజులు వేసుకుంటే కుందన బొమ్మలా ఉంటావు ఆనంది. ఎవడో బిడ్డకే అమ్మ అవుతున్న దీన్ని కుందనపు బొమ్మ అంటాడేంటి? అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అశ్విన్? నీ విషయంలో ఏమన్నా జరుగుతుంది అంటే అమ్మ ఎప్పుడు ఒప్పుకుందో దినా? అది ఒకప్పుడు. ఇప్పుడు అత్తయ్య గారు మారిపోయారు. కావచ్చు, కానీ నీ సీమంతం జరగనివ్వకుండా అడ్డుపడుతుంది కదా. నాకు అలాంటి అవమానం కలగకూడదని అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు. ఆనంది, నీకు ఆవిడ్ని సపోర్ట్ చేయడం బాగానే అలవాటైపోయింది. అబ్బో 10 మార్క్స్ కొట్టేసింది. ఏంటే మాటలతో మార్కులు కొట్టేయడం ఎలా? బ్రిటన్ బై పెళ్లికి ముందే తల్లైన ఆనంది.